పరిగి నుంచి కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. తొలి విడతలో 4 రోజుల పాటు కొనసాగబోతున్న పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో ముగుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రని రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రారంభించారు. తొలి విడతలో ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ జనహిత యాత్ర చేపట్టింది. ఏ విధంగా ఇంకా ప్రజలకి దగ్గర కావాలన్న అంశంపై కార్యకర్తల నుంచి సలహాలు స్వీకరిస్తామన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నేను 2 పర్యాయాల నుండి పాదయాత్ర చేసినాను. మళ్ళీ నా నియోజకవర్గం గురించే పాదయాత్రకు ఎంపిక చేసినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాదయాత్రలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ విధంగా ఇంకా ప్రజలకు దగ్గర కావాలి, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ మా యొక్క జిల్లా కార్యవర్గం కానీ మండల కార్యవర్గం కానీ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆల్రెడీ మేము గతం లోపల 4 గెలిచినాం. మా పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూర్, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 అసెంబ్లీకి 4 గెలిచినాం. ఇంకా జిల్లా పరిషత్ కూడా కైవాసం చేసుకొని వచ్చే శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఏ విధంగా ఎగరవేయాలన్న దిశగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ పథకాలు ప్రజలకి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మిత్రులారా, యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం, మా కార్యకర్తలు ఇచ్చేటువంటి విలువైనటువంటి ప్రశ్నలు వింటాము. జనాల్లో ఏం జరుగుతుంది, జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మిత్రులారా.